నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్, ఆధిక్యంలో భాజపా అభ్యర్థి, రెండో స్థానంలో కాంగ్రెస్, కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డికి 5,000 మెజారిటీ. నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్క తేలే అవకాశం. సో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే కనుక ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉందని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో అయితే కనుక బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడని చెప్తున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. ఇంకా కొనసాగుతోంది కరీంనగర్ లో అయితే కనుక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అని ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నానికి అంటే ఫస్ట్ రౌండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్క తేలే అవకాశం ఉందని చెప్పేసి అయితే కనుక తెలుస్తోంది మనకి. ప్రధానంగా అంటే లేట్ అవడానికి కూడా కారణము ఇక్కడ చెప్తున్నారు. 21,000కు పైగా ఇన్వాలిడ్ అంటే చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు ఉండడం వల్ల దాంతో చిక్కొచ్చి పడింది అని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్లే అంటే చెల్లని ఓట్లని సపరేట్ చేయాలి, అర్హత కలిగిన ఓట్లని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు 21,000 పై చేయకు అంటే చాలా ఎక్కువ మొత్తంలోనే చెల్లని ఓట్లు పడ్డాయనే ఇక్కడ తెలుస్తోంది మనకి. సో ఈ ప్రాసెస్ వల్ల లేట్ అవుతోంది. దీంతోనే అసలైన చిక్కొచ్చి పడింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, కంగారులపై కసి తీర్చుకున్నారు. కోహ్లీ కీలక ఇన్నింగ్స్ తో సెమీస్ లో భారత్ విజయం, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశం. 15 నెలల కిందట వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన దిగ్భ్రాంతికర ఓటమికి ఇప్పుడు ఈ విజయంతో కొంతమేర బాకీ తీర్చేసింది టీమిండియా. కంగారుల రూపంలో అతిపెద్ద గండం తొలగిపోవడంతో ఇక ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ సేన మరింత చేరువైనట్లే. బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ లో గెలిచే జట్టుతో ఆదివారం ఫైనల్ ఆడబోతున్న భారత్ ఇదే నిలకడను ఆ రోజు కొనసాగిస్తే మూడో ఛాంపియన్స్ ట్రోఫీ ఖాతాలో చేరబోతున్నట్లే. సో మొత్తానికైతే కనుక నిన్న 264 రన్స్ చేసి ఆస్ట్రేలియా 265 లక్ష్యాన్ని అయితే కనుక టార్గెట్ గా పెట్టింది ఇండియాకి. ఇండియా అయితే కనుక సో భారీ విక్టరీ సాధించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మనం గెలిచాము అంటే కనుక ఒక పెద్ద గండం తప్పినట్లే అని చెప్పేసి చాలా మంది క్రికెట్ అభిమానులు అయితే కనుక అనుకున్నారు. సో ఇప్పుడు ఆ గండం కూడా తప్పిపోయింది. ఇక ఇవాళ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే పోరులో ఎవరైతే గెలుస్తారో ఆ టీం ఫైనల్కి వస్తుంది. ఆ టీంతో భారత్ తలపడనుంది. ఆ మ్యాచ్ ఆదివారం ఉంది. సో ఇదే నిలకడనే ఇప్పటి వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క ఓటమి కూడా చవి చూడకుండా భారత్ విజయకేతనం ఎగరేస్తూ వస్తోంది. ఆదివారం కూడా ఇదే నిలకడను, ఇదే జోరును కొనసాగిస్తే కనుక ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఖాతాలో పడడం చాలా సులువు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త, 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. సో ఇక్కడ ఫోటో ఇచ్చారండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి పుష్పగుచ్చం అందజేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే, కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రికి 1,891 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో అది చెల్లించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అంటే భారత ఆహార సంస్థకు 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రికి అయితే కనుక విజ్ఞప్తి చేశారు. అలాగే 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యం బకాయిలు 343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ మొత్తం అమౌంట్ ఉందో బియ్యం సరఫరా చేశారు, దానికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయండి, వెంటనే చెల్లించండి అని చెప్పేసి కేంద్ర మంత్రిని అయితే కనుక కోరడం జరిగింది. మరి కేంద్ర మంత్రి వీటిని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి దీనిపైన ఆయన ఎప్పట్లోగా ఈ నిధులను రిలీజ్ చేస్తారు ఏంటి అన్నది మంత్రివర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా కేంద్రంలో, లేకపోతే కనుక వెంటనే బకాయిలు రిలీజ్ చేస్తారా, ఎప్పట్లోగా చేస్తారు అన్నదైతే కనుక వేచి చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కార్. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 కొనుగోలు. ఆర్టీసీకి అద్దెకు ప్రతి నెల 77,220 రూపాయలు చెల్లించనున్న రోడ్డు రవాణా సంస్థ 8వ తేదీన 50 ప్రారంభం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సో మహిళా సమాఖ్యలకైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు బస్సులని అయితే కనుక పంపిణీ చేస్తోంది. ఇక అంటే బస్సులకు యజమానులు మహిళలే ఉంటారు ఇప్పటి నుంచి. అయితే
ప్రతి నెల కూడా 77,220 రూపాయలు చెల్లించనుంది రోడ్డు రవాణా సంస్థ అని చెప్పేసి చెప్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీ అయితే కనుక 50 బస్సులతో ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఉత్తర్వు కూడా జారీ చేసింది. సో మహిళా దినోత్సవం రోజు అంటే మహిళా సాధికారతకు ఇది మరో మెట్టు అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆర్టీసీ బస్సుల్ని మహిళలకు అద్దెకు ఇస్తుంది. ఇకపై అంటే అద్దెకు ఇచ్చినప్పటికీ కూడా ఆ మహిళలే ఓనర్లుగా ఉండబోతున్నారు. సో మరో ముఖ్యమైన వార్త, స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల, ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య, తెలంగాణ శాసనసభాపతి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ, తదుపరి విచారణ 25కి వాయిదా. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి మారారో వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కి నోటీసులు ఇవ్వడము, అంటే ఎవరైతే అభ్యర్థులు పార్టీ మారారో వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది. అయినప్పటికీ దీనిపైన అయితే కనుక ఎటువంటి చర్యలు తీసుకోలేదని కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది శాసనసభ స్పీకర్ పైన. అంటే ఎమ్మెల్యేలు పదవీకాలం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇలాగే కొనసాగిస్తారా, ఇలా అయితే ప్రజాస్వామ్య సూత్రాలకి విలువ లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నించింది. ఏది ఏమైనా శాసనసభ స్పీకర్ ఇప్పటికైనా సరే స్పందించి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అన్నది అయితే కనుక వేసి చూడాలి. ఎందుకంటే ఆ తర్వాతి విచారణ 25కి అయితే కనుక వాయిదా వేశారు. మరి అప్పట్లోగా 25కి వాయిదా వేశారు కాబట్టి ఆలోగా అయితే కనుక దీనిపైన చర్యలు తీసుకుని సుప్రీంకోర్టుకి అయితే కనుక ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇదంతా కూడా ఆ రోజుటికైతే కనుక చెప్పాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో చూసుకుంటే కనుక ముఖ్యమైన వార్త, బనకచెర్లకు నీళ్లు తీసుకుంటే తప్పేంటి, సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లపై రాజకీయాలా, చంద్రబాబు నేను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దనలేదే, తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి, మిగిలిపోయి కిందకొచ్చిన నీళ్ళని తాము వాడుకుంటున్నామన్న ఏపీ సీఎం. సో ముఖ్యంగా బనకచెర్లకు చాలా కాలంగా కృష్ణా జలాల మీద అయితే కనుక ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం అయితే కనుక బనకచెర్ల నుంచి నీళ్లు తీసుకెళ్తే తప్పేంటి అని అడుగుతున్నారు. ఎందుకు అంటే కనుక సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మేము తీసుకుంటున్నాము అన్నది ఏపీ సీఎం చెప్తున్నారు. దీనిపైన కూడా రాజకీయాలు చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా అలాగే నేనేం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అనలేదు, మీ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిపోయిన జలాలు ఏవైతే ఉన్నాయో అంటే మిగిలిపోయి కిందకు వచ్చే వాటర్ ఏదైతే ఉందో దానినే మేము వాడుకుంటున్నాము అని చెప్పేసి ఏపీ సీఎం అయితే కనుక స్పష్టం చేశారు. సో ముఖ్యంగా ఒకటే అంటున్నారు ఆయన, మీ రాష్ట్రంలో ఎన్నైనా కట్టుకోండి ప్రాజెక్టులు, నేను కాళేశ్వరం కూడా వద్దని చెప్పలేదే అని చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మేము బనకచెర్ల డ్యామ్ కి తీసుకుంటుంటే దాంట్లో తప్పేంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నీటిపారుదల శాఖ మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. మరో ముఖ్యమైన వార్త, ఎల్ఆర్ఎస్ లో ఆదమరిస్తే అక్రమాలకు ఛాన్స్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గోల్మాల్ కు అవకాశం, ఉన్నతాధికారులు అలర్ట్ గా లేకుంటే బఫర్ జోన్ ఫ్లాట్లకు క్లియరెన్స్. 2020లోనే 25.67 లక్షల దరఖాస్తులు 9 లక్షలకు పైగా అర్హత లేనివేనని అనుమానం. సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు ఛాన్స్. సో అందుకనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో గోల్మాల్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉన్నతాధికారులు అలర్ట్ గా ఉండండి, లేకపోతే బఫర్ జోన్ కింద ఉండే వాటికి కూడా ఫ్లాట్లకు కూడా క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 2022లోనే 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 90 లక్షలకు పైగా అర్హత లేనివని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టినప్పటికీ కూడా డాక్యుమెంటేషన్ కు రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ అయితే కనుక ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్. బఫర్ జోన్లలో ఫ్లాట్స్ కి క్లియరెన్స్ ఇవ్వడం అనేది చాలా రాంగ్. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త, నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్, ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బారులు, హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత, రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికి 50% బుకింగ్స్ పెరుగుదల.
సో ఈసారి అయితే కనుక ఇంకా ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇప్పటికే నీళ్ళ అయితే కనుక నీళ్ళ కరువు మొదలైంది. ముఖ్యంగా ఇంట్లో వాడుకునే వాటర్కి కూడా కరువు వచ్చి పడింది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. నీళ్ళ ట్యాంకర్లకి ఫుల్ డిమాండ్ ఉంది అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే కనుక ఈ ఏడాది మార్చి నాటికే 50% అంటే వాటర్ ట్యాంక్స్ బుకింగ్స్ పెరుగుదల నమోదైంది అని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటుంది? ఇంకా మార్చ్ స్టార్టింగ్లోనే ఉన్నాం, మిడ్ మార్చ్ ఎండింగ్, ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటుందో పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే కనుక కొంత అంటే భయం కలిగేలానే అనిపిస్తోంది. ఎందుకంటే కనుక ఇంట్లో స్నానాలకైనా బ్రష్ చేయడానికైనా దేనికైనా కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ వాటరు ఇప్పుడే తగ్గుముఖం పట్టింది, వాటర్ సమస్య ఉంది అంటే కనుక వాటర్ ట్యాంకర్స్కి అంత డిమాండ్ పెరిగింది అంటే రాబోయే నెలల్లో మరి వాటర్ ట్యాంకర్స్ కూడా ఈ డిమాండ్కు సరిపడా నీళ్ళని సప్లై చేయగలుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి అయితే కనుక నీటి శాతం బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా అంటే వృధాగా నీరు వేస్ట్ చేయకోకుండా, అంటే అందరూ కాదు, కొంతమంది ఉంటారు, అంటే కొంతమందికి ఎక్కువ హైజీనిక్ అని చెప్పేసి, ఓసిడి అని చెప్పేసి పదే చేతులు కడుక్కోవడము, అంటే అవసరం లేకపోయినా కూడా ఇలాంటి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం నిత్య జీవితంలో ఇలాంటి చూస్తూనే ఉంటాం. కాబట్టి ప్రజలు కూడా పొదుపుగా నీటిని వాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. లేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే. అమెరికాపై చైనా టారిఫ్లు 15% ప్రతీకార పన్నులు విధించిన డ్రాగన్ WTOలో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి. సోమవారం చైనాపై సుంకాలు మరో 10% పెంచిన ట్రంప్. కెనడా, మెక్సికో పైన 25% టారిఫ్లు అమల్లోకి. బదులుగా అమెరికాపై కెనడా 25% టారిఫ్. ఉక్రెయిన్ కు US మిలిటరీ సాయం కట్. సో ఏ టైంలో అంటే ఏ సమయాన ఏ టైంలో అమెరికా అధ్యక్షుడు అయ్యారో కానీ ట్రంప్ని తీసుకుంటున్న నిర్ణయాలు అయితే కనుక ప్రపంచ దేశాలని భయపెట్టిస్తున్నాయి. ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, వాణిజ్య యుద్ధమో, సుంకాలు పెంచుకుంటూ అమెరికా పెంచిందని చెప్పేసి చైనా పెంచింది. ప్రతీకార చర్యగా 15% ప్రతీకార పన్నులు విధించింది చైనా అని చెప్పేసి ఇచ్చారు. సో కెనడా, మెక్సికోలకు 25% టారిఫ్లు పెంచింది. సో దానికి బదులుగా అమెరికా పైన కెనడా కూడా 25% టారిఫ్లు పెంచింది. సో ఈ వాణిజ్య యుద్ధం ఇలాగే కొనసాగితే చాలా, అంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆ దేశాలు ఎలా ఉన్నా కూడా ఆ దేశంలో ఉండే ప్రజలు అయితే కనుక వాళ్ళపైన ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ఈ టారిఫ్లు విధించడం వల్ల నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే ఇంటికి కావాల్సిన ఇతరత్ర వస్తువులు కావచ్చు, లేకపోతే నిర్మాణ రంగానికి సంబంధించినవి అవ్వచ్చు, ఏ రంగానికి సంబంధించింది అయినా సరే ధరలు పెరిగే అవకాశం అయితే కనుక స్పష్టంగా తెలుస్తోంది. మరి దీన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరా? మరి అంటే ఐక్యరాజ్య సమితి ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా అవ్వదా? మరి ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేస్తాయా లేదా అన్నదైతే కనుక ఇప్పుడు చాలా మందిలో నెలకొన్న ఒక అనుమానము. దీన్ని ఇంతటితో ఆపకపోతే కనుక సామాన్యుల పైన అధిక భారం పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో వార్త చూసుకుంటే కనుక ఉక్రెయిన్కి అయితే కనుక అమెరికా మిలిటరీ సాయం అయితే కనుక ఆపేస్తోంది అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. మరో వార్తాపత్రిక దిశ చూస్తే కనుక భూభారతిలో AI వినియోగించేందుకు సిద్ధమైన సర్కార్, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేలా ఫిర్యాదుదారుల ప్రశ్నలకు సమాధానాలు, డేటాబేస్ రూపొందిస్తున్న అధికారులు, సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్న CMRO. సో భూభారతిలో అయితే కనుక AI వినియోగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని ఫిర్యాదుదారుల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి కూడా అంటే రైతులు అడిగిన ప్రశ్నలు AI ఏం సమాధానం చెప్పిందో ఒకసారి చూస్తే కనుక రైతు అడిగారు, నాకు పట్టా భూమి ఉంది కానీ అమ్ముకోవడానికి కుదరడం లేదు. అప్పుడు ఏం చెప్పింది, మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది. మళ్ళీ రైతు ఇంకో క్వశ్చన్, కానీ నాది పట్టా భూమి, సర్వే నెంబర్ 1, ఊరు, మండలం, జిల్లా వివరాలు చెప్పేశారు. అప్పుడు AI అన్నది, మీరు ఈ మాడ్యూల్లో అప్లై చేసుకోండి అని చెప్పింది. ఇక రైతు ఏమేమి ఫైల్స్ అప్లోడ్ చేయాలి అంటే AI అంటుంది, మీ పాస్బుక్, సేల్ డీడ్, మరికొన్ని పత్రాలు అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తోంది. సో ఎగ్జాంపుల్గా ఇచ్చారు, అంటే AIని భూభారతిలో అంటే వినియోగిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. మొత్తానికైతే కనుక వినియోగించేందుకే ఎక్కువగా ప్రభుత్వం, అంటే AIని భూభారతిలో వినియోగించేందుకే ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతుంది అని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి మెడిసిన్స్ ధరల నియంత్రణలో రాష్ట్రాలు విఫలం, ప్రైవేట్ ఆసుపత్రుల సొంత మెడికల్ షాపుల్లో అధిక ధరలు, మేము ఆదేశాలు ఇచ్చినా అమలయ్యే పరిస్థితులు లేవు,
ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్ కు ఎందుకు వెళ్లరు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో మెడిసిన్స్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి అధిక రేట్లో అమ్ముతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఓన్ గా మెడికల్ షాప్స్ పెట్టుకొని. సో వాటిని నియంత్రించడంలో అయితే కనుక రాష్ట్రాలు విఫలమయ్యాయని చెప్పేసి చెప్తుంది. మేము ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకోని స్థితిలో ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కనుక ఇంకా ఎవరి మాట వింటారు రాష్ట్రాలు? ఈ వార్త ఇంతకు ముందు కూడా మనకి వచ్చింది దీనికి సంబంధించి. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో మందులు ధరలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా అని కొన్ని వార్తా కథనాలు వస్తే సుప్రీంకోర్టు అప్పుడు కూడా స్పందించింది. సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది రాష్ట్రంలో ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ లో మందులు ఏవైతే కనుక అధిక ధరలో ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయండి అని చెప్పేసి చెప్పింది. బట్ ఇప్పటి వరకు అది జరగలేదు. అందుకనేసే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది, మేము చెప్పినా కూడా అమలయ్యే పరిస్థితులు కనిపించట్లేదు అని సుప్రీంకోర్టే చెప్తోంది. అంటే ఇంకెవరి మాట ఉంటాయి రాష్ట్రాలు? ఎవరిని అంటే లెక్క చేయరా? నిర్లక్ష్యమా? లేకపోతే ఏముందని వాళ్ళు చెప్తారు, తిడితే 2 తిట్లు పడతాయి ధర్మాసనం నుంచానా? లేకపోతే ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము, బాధ్యత తీసుకోరా? ప్రజల ప్రాణాలతో చెలగాటాడతారా? సుప్రీంకోర్టు ఒకటే అడుగుతుంది ఇక్కడ, ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కు ఎందుకు వెళ్ళరు అని. ఎందుకు వెళ్ళరంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు. మనం ఈ మధ్య వార్తా కథనాలు చూస్తున్నాం కదా, నిన్న కూడా చూసాం ఒకటి. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ స్కానింగ్ చేయించుకోవాలి అంటే కనుక కొన్ని జిల్లాల్లో స్కానింగ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన రేడియాలజిస్టులు టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో స్కానింగ్కి సంబంధించి వాళ్ళు లేరంట. మరి ఏం చేస్తారు? ప్రెగ్నెన్సీ ఎంత ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తోంది? ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో మందుల ధరలు ఎక్కువగా ఉంటే వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? సుప్రీంకోర్టు చెప్పినా కూడా పట్టించుకోలేదు. దీనిపైన సుప్రీంకోర్టు మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేసింది. మేము చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదని. ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి ప్రభుత్వాలు అర్థం కావట్లేదు. ఓట్లప్పుడు మాత్రం అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి అని అన్ని పార్టీలు వచ్చి మీద పడిపోతాయి. మళ్ళీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక ఏవో కొన్ని పనులు చేస్తారు. కానీ ముఖ్యంగా ఏవైతే ఎప్పుడూ చెప్పుకునేది ఒకటే, ఎవరు చెప్పేదైనా కూడా చాలా వరకు విద్య, వైద్యం, వ్యవసాయం ఇవి చాలా ఇంపార్టెంట్ అని. మరి దాంట్లో ముఖ్యమైన ఆరోగ్య రంగాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి హద్దు అదుపు లేకోకుండా టోకెన్ ఛార్జెస్ పెంచేస్తున్నారు. ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రులకు ఎందుకు వెళ్ళరు అంటే అక్కడ మందులు కూడా లేవని చెప్పేసి ఈ మధ్య వార్తా కథనాలు వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాము. దీనిపైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఉంటున్నాయో అసలు వాళ్ళకే తెలియాలి. మరి మీ దగ్గర అంటే డబ్బులు చాలా ఉండొచ్చేమో, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూయించుకుంటారు. అందరి పరిస్థితి అలా లేదు కదా రాష్ట్రంలో. ఇక మన ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ముఖ్యంగా ఇచ్చిన వార్త చూసుకుంటే కనుక మనము అంటే స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఒకే రోజు 4 బోర్లు, రైతు సోదరుల విఫల యత్నం, వేసిన బోర్లన్నీ ఫెయిల్, 2 ఎకరాల కోసం తన్లాట, మీద పడ్డ మరో 1.5 లక్ష అప్పు. సో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్లు వేసి ఆ పంటని కాపాడుకోవాలని చెప్పేసి రైతన్నలు అయితే కనుక బోర్లు కూడా వేయడానికి సిద్ధమై ఒకే రోజు 4 బోర్లు వేశారు. కానీ 4 బోర్లలో కూడా నీళ్లు పడలేదు, ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి ఇచ్చారు. 2 ఎకరాల కోసం తన్లాడుతున్నారు నీళ్లు లేక, అందుకనే బోర్లు వేశారని చెప్పేసి చెప్తున్నారు. ఈ బోర్లు వేయడం వల్ల నీరు పడితే సంతోషంగా ఉండేది. సో అప్పుడు అప్పు తెచ్చి ఆ బోర్ వేయించినా కూడా సరే నీళ్లు వచ్చాయి, పంట పండిస్తాము అని చెప్పేసి ఆశ ఉండేది. కానీ నీళ్లు పడక 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి ఆ బోర్లు వేయించడం వల్ల ఇప్పుడు నీళ్లు లేవు, 1 లక్ష అప్పు మిగిలిపోయింది. మరో ముఖ్యమైన వార్త, అంగన్వాడీల అర్ధాకలి 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే, పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు అతిగతి లేదు. మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట, ప్రజాభవన్ లో ధర్నా, పోలీసులు అడ్డగింత, ఆందోళనకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్. సో అంగన్వాడీలకు అయితే కనుక 10 నెలలుగా వాళ్లకు రావాల్సిన శాలరీలో అయితే కనుక జీతంలో సగం శాలరీనే అందుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. సో అర్ధాకలితోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అలాగే ఏదైతే కనుక పెంచాము అంగన్వాడీలకి వాళ్ళ శాలరీ వేతనం పెంచామని చెప్పారో అది కూడా చెల్లించలేదు ప్రభుత్వము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాటి ఊసే లేదు, దానికి అతిగతే లేకుండా పోయిందని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ వార్త చూసి అయినా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అన్నది అయితే కనుక వేచి చూడాలి. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.